నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మా పద్మావతి. గురువుగారు, 2025లో జనవరి 1 నుంచి మార్చి నెల వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, మరి ముఖ్యంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కన్యా రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంది అని చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ లీడింగే వాళ్ళు, కానీ మా రాశి బాగలేదు బాబోయ్, బాగాలేదు బాబోయ్, బాగాలేదు బాబోయ్ అంటున్నారు. కారణం ఏంటంటే సప్తమములో రాహు ఉండడం. సప్తమ ఆయన రాహు ఏ స్థానం ఉంటే ఆ స్థానం గొడవలు పెట్టేస్తాడు. అది భర్త స్థానం. కన్యా రాశి వాళ్ళు భర్తలతో వితండవాదం, అలాగే జీవిత భాగస్వాములతోనే కాదు వ్యాపార భాగస్వాములతో కూడా వితండవాదం. ఇవి మెయిన్. అదొక్కటే మైనస్, మిగతా అన్ని బాగున్నాయి. భాగ్యంలో గురుడు ఉంటాడు. తర్వాత షష్ఠ స్థితిగతుడైనటువంటి శని, శత్రువులను జయిస్తారు వీళ్ళు. చక్కగా మనకి జన్మంలో కేతువు విపరీతమైన జ్ఞానం, ఇంక వద్దంటే ఏం చేసుకోవాలో జ్ఞానం అంతా వచ్చేస్తుంది పిల్లలకు కూడా. స్టూడెంట్స్ విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. తర్వాత మార్కులు మంచిగా వస్తాయి. ఈ యొక్క వాళ్ళ కోరుకున్న యూనివర్సిటీస్లో వాళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాలు ఇవన్నీ కూడా వాళ్ళ కోరుకున్న చోట్ల వచ్చేస్తాయి అన్నమాట. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు 3 వృత్తుల్లో కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనివ్వండి, ప్రైవేట్ ఉద్యోగస్తులు అనివ్వండి, వీళ్ళు టీఏలు, డిఏలు, అరియర్స్లు, బకాయిలు ఉంటాయి కదా, ఈ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ ఏమి ఉంచుకోదు, ఇచ్చేస్తుంది వీళ్ళకి. రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు పెన్షన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, వన్ టైం సెటిల్మెంట్ చేసేసి వీళ్ళ పెన్షన్లు వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళ పెన్షన్లు వీళ్ళు తీసుకోవచ్చు కదా. తీసుకోకుండా వీళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి బ్యాంకుల్లో తనఖా పెట్టేస్తారు, వాళ్ళు మిగతా పిల్లలకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో. మళ్ళీ దానికి ఒక గవర్నమెంట్ షూరిటీ ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి. సో ఆ షూరిటీ మళ్ళీ ఇంకొకరిని ఇబ్బంది పెట్టి షూరిటీ పెట్టేయించేసి ఆ డబ్బు తెచ్చుకొని పోనీ వీళ్ళన్నా అనుభవిస్తారా ఈ ముసలాళ్ళు పెద్దవాళ్ళు అని అనుకుంటే తీసుకెళ్ళి మళ్ళీ వెల్ సెటిల్డ్ అయిన వీళ్ళ పిల్లలకి ఇచ్చి మళ్ళీ చేతులు ఎత్తేస్తారు, మా దగ్గర డబ్బులు లేవని. ఈ విధంగా తెలివి తక్కువ పనులు కన్యా రాశి వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెండవ తెలివి తక్కువ పని ఏంటంటే భర్తలతో ఛాలెంజ్లు, తర్వాత వాళ్ళు భార్యలతో వాళ్ళ ఛాలెంజ్లు. ఇద్దరు కూడా కలిసి సినిమాలకు వెళ్తారు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అతను వేరే గది, ఈమె వేరే గది, ఇద్దరు మాట్లాడుకోరు, ఫోన్స్లో మెసేజ్లు పెట్టుకోవడాలు. మళ్ళీ కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే వీళ్ళు మళ్ళీ కలిసి బుక్ చేసుకొని వెళ్ళడం. ఈ రకంగా ఈ యొక్క కన్యా రాశి వారు ఉంటుంది. అండ్ కోర్టుల్లో విడాకుల కేసులే కాకుండా సివిల్ కేసులు కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు కన్యా రాశి వాళ్ళు. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా వీళ్ళకి కేసులు వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రమోషన్స్ విషయంలో అస్సలు చూసుకోవక్కర్లేదు వీళ్ళు. ఎక్కడ కావాల్సి అక్కడ ప్రమోషన్ ప్యానెల్లో ఉంటారు, వచ్చేస్తాయి వీళ్ళకి సీట్లు. కాబట్టి ఈ యొక్క రాశి వారు అంతా కూడా మనకి కన్యా రాశి వారు స్వీట్ షాపులు, ఫ్యాన్సీ షాపులు, తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి ఒక్క బిజినెస్ తప్ప టీవీలు, ఎలక్ట్రానిక్స్, తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ ఒక్కటే పనికిరావు. మిగతావన్నీ కూడా స్వీట్ షాపులు ఇవన్నీ బిజినెస్లు పెట్టుకోవచ్చు. చిరు వ్యాపారస్తులకి చాలా అపర ధాన్యాలు షాపులు, కూరగాయల షాపులు, తర్వాత ఈ కిరాణా షాపులు ఇవన్నీ కూడా వ్యాపారాలు బాగుంటాయి. అయితే ఈ కన్యా రాశి వాళ్ళు ఏం చేస్తారంటే నమ్మి భర్తకి డబ్బులు ఇవ్వడం అనేటటువంటిది పెద్ద మొత్తంలో. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకో, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మాళ్ళు ఈ పిల్ల పేరు మీద ఇస్తే వాళ్ళ పేరు మీదే ఉంచుకోవాలి కదా. వీళ్ళు ఏం చేస్తారు, జీపీఏ రాసి ఇచ్చేస్తారు వాళ్ళకి, అల్లుడే కదా అని, భార్య లేకపోతే భార్య భర్తే కదా అని ఇచ్చేస్తుంది. వీడు తీసుకెళ్ళి అమ్మేస్తాడు. అంటే కన్యా రాశి వాళ్ళు ఈ విధంగా నష్టపోవడానికి భర్త వల్ల అవకాశాలు ఉంటాయి. లేదా దురాశతో వీళ్ళు వాళ్ళ భర్త కావనివ్వండి, వీళ్ళు అవనివ్వండి, పెద్ద పెద్ద క్యాపిటల్స్తో బిజినెస్ ఏమంటే మీకు ఎక్కువ డబ్బు వస్తుంది, ఎక్కువ షేర్లు వస్తాయని చెప్పేసి ఏదో చెప్పారనుకోండి, ఆ బిజినెస్ ట్రాప్లోకి వీళ్ళు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ ఇలాంటి బిజినెస్ల జోలికి వెళ్ళకూడదు. అండ్ సినిమాలు వాళ్ళు ఉంటారు కదా, సినిమాలు తీసిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. కన్యా రాశి వాళ్ళు మంచి మంచి సినిమాలు, లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. సినిమా యాక్టర్లు ఎవరైతే ఈ కన్యా రాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి విద్య, ఉద్యోగ, ఆరోగ్యం ఎలా ఉండబోతుంది అంటారు వీళ్ళకి? కన్యా రాశి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మార్కులు చక్కగా వస్తాయి. ఇక ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి సట్ట నొప్పి, కాలు నొప్పి అన్నట్టు ఈ యొక్క మెంటల్ పీస్ అనేటటువంటిది ఏ కారణము ఉండదు. విచిత్రం ఏంటంటే
వీళ్ళకి ఏ కారణం లేకపోయినా మానసికంగా ఆందోళన, ఏదో ఆలోచించుకుంటూ, ఏదో బాధపడుతూ ఆ విధంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళ తల్లిదండ్రులని చక్కగా మంచిగా చూసుకోవాలి అని అనుకుంటారు పాపం కన్యా రాశి వాళ్ళు. దానికి సంబంధించినంత ఆర్థిక సంపత్తి కూడా వీళ్ళకి ఉండాలి కదా, ఆర్థిక పరిపుష్టత అనేటటువంటిది రావాలి. సో ఈ కన్యా రాశి వాళ్ళు గ్రాడ్యువల్గా వీళ్ళకి ఆడబడుచులు, అత్తగారుల దగ్గర నుంచి వీళ్ళంతా కూడా ఒక మమ్మల్ని గుర్తించట్లేదు అనేటటువంటి ఒక అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి నుంచి వీళ్ళు బయటపడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. గురువు గారు, మరి ఈ కన్యా రాశి వారికి దోష పరిహారాలు ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు? మనకి కన్యా రాశి వారికి సప్తమంలో రాహు ఉన్నాడు కదా, అందువల్ల వితండవాదాలు పెట్టుకుంటారు భార్యాభర్తలు, పార్ట్నర్స్, జీవిత భాగస్వాములే కాకుండా వ్యాపార భాగస్వాములు కూడా. దాని నిమిత్తం వీళ్ళు ఏం చేసుకోవాలంటే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తెచ్చుకొని ఆ అమ్మవారి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఈ యొక్క రాహుదోషం పోతుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా ప్రత్యంగిర హోమాన్ని కానీ వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా వీళ్ళకి ఈ జనవరి 1 నుంచి ఈ 31 మార్చి వరకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.